హైలైట్ సీన్ అది. హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇలా, విలన్ యాక్టింగ్ మస్తు చేసిన, చాలా బాగా చేసింది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. అది ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ మూవీ అంటారా? ఫ్యామిలీతో అంటే మనం చూడొచ్చు, కానీ అర్థం కాదు లేడీస్ కి. కొద్దిగా యూత్ కి కనెక్ట్ అవుతుంది సినిమా, జల్దీ యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో రావచ్చు, కాకపోతే అంటే కొద్దిగా టైం పడుతుంది అర్థం చేసుకోవాలి. యూత్ కి అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది సినిమా ఎందుకు కథ ఉంది, దేనికోసం ఉందని అర్థమైంది. స్టార్టింగ్ చూసినప్పుడు అర్థం కాకుండా ఉంటది, తర్వాత మెల్లమెల్ల అర్థమైంది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5-4 ఇస్తాయి. సినిమా అంటే టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా పెట్టిండు, మూలు వేసిపోయింది అన్న సినిమా మాత్రం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఇప్పటిదాకా మనం చూడలేము. కథ కూడా, డైరెక్షన్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ ఖతర్నాక్ తీసిందనా. అంటే ఉపేంద్ర తీసిందంటే సినిమా అందులో ఒక మెసేజ్ ఉంటది, ఒక డిఫరెంట్ ఉంటది. అంటే ఒక చిరంజీవి సినిమా ఒక స్టైల్, ఒక పవన్ కళ్యాణ్ స్టైల్ ఒక స్టైల్, మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబు, ప్రభాస్ రవితేజ ఉపేంద్ర స్టైల్ ఉంటది. అంటే నేను ఒక బ్రాండ్, అంటే ఒక స్టైల్ ఒక డిఫరెంట్ గా ఉపేంద్ర సినిమా తీస్తారు. ఆ సినిమా తగ్గట్టే యూఐ సినిమా తీసిందనా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఇది ఒక ప్లాన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసినాను. ఇందులో పెద్దది మీది పెద్దది మాది చిన్నది అని అంటాడు. అది ఒక సాంగ్ లో కొరియోగ్రాఫర్ అట్లా పెట్టిన పాట, కానీ మనం ఒక బ్యాడ్ గా అనుకోవద్దు, తప్పది. అట్లా అనుకుంటే సినిమా సాంగ్ తీయరు. అది జస్ట్ ఒక సాంగ్ వరకు ఎంజాయ్ చేయాలి. ఒక సినిమా అది క్యాస్ట్ పరంగా అంట కదా, మీది పెద్ద కులం మాది చిన్న కులం అట్లా ఉండదు. అట్లా అనుకుంటే సినిమాలో ఎవరు క్యాస్ట్ లో వచ్చి చూడాలి కదా, అందరు క్యాస్ట్ వచ్చి సినిమా చూస్తారు కదా, దానికి అట్లా ఉంటది. ఒక సినిమా మనం ఒక సినిమా లెక్క చూసుకోవాలి. కెరియర్ లో ఒక బెస్ట్ అని చెప్పొచ్చు, మంచి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. సినిమా డ్యూయల్ రోల్ ఉందంట, డబల్ రోల్ ఉంది. అన్నదమ్ములు ఇద్దరు యాక్టింగ్ చేస్తారు, బాగా చేశారు, సూపర్ బ్లాక్ బస్టర్. సో ఎవ్రీ టైమ్ లేడీస్ కి ఆపోజిట్ గా తీస్తాడు, ఈసారి స్టోరీ మొత్తం డిఫరెంట్ గా ఉందంట. అప్పట్లో ఉన్న జనరేషన్ లో అప్పుడు తీసారు ఏ సినిమా, మళ్ళా ఉపేంద్ర గానీ, రా సినిమా గానీ, అలాంటివి ఇప్పుడున్న జనరేషన్ లో అప్పుడు డిఫరెంట్. ఇప్పుడు 2024-25 లో అన్నట్టు సినిమా జనరేషన్ లో తీస్తేనే బాగుంటది. ఎందుకంటే అప్పుడున్న కనెక్ట్ ఎక్కదు కదా, ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా తీస్తేనే సినిమా బాగుంటుంది, అర్థం చేస్తుంది. అలాంటి సినిమా అంటే చూడరు. అప్పట్లో బ్లాక్ బస్టర్, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వస్తేనే సినిమా బాగుంటుంది, సూపర్.